తండ్రి నూతనమైన ఆత్మలను తండ్రి సంఘంలోకి చేర్చగలిగే వ్యక్తులను తండ్రి ఈ రాత్రి ముఖాముఖిగా వారితో మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? అందరి దగ్గర ప్రసంగి గ్రంథము జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9-10 వచనాలు తప్పులు లేకుండా చదివారు. ఎవరి నుండి చదవండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దుష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవు గనక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకొనుము. ఆగుతాం. జీవితం యొక్క పరమార్థం అర్థం కావాలి అంటే జీవితాన్ని చూసినోడు రాశాడు. సూర్యుని కింద జరుగుతున్న ప్రతి ఒక్క తంతు కార్యక్రమాన్ని విపులముగా రాసిన వ్యక్తుల్లో సొలొమోను ఒకడు. ఆయన రాసిన మాటలు ప్రాక్టికల్గా ఇవి నిజమని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అలాంటి సంగతులు రాశాడు ఆయన. ఆయనకు 1-2 విషయాలు కాదు, సంసారం సంగతులు రాశాడు, స్నేహపు సంగతులు రాశాడు, సంఘ పరిస్థితులు భవిష్యత్తులో ఎలా ఉండబోతాయో రాశాడు. ఒక్కటేంటి, సూర్యుని కింద జరుగుతున్న ప్రతి సంగతిని రాశాడు. ఆయన రాసిన సంగతుల్లో అనేకమైన బంగారం లాంటి వచనాలు పుంఖాలుగా ఉన్న మచ్చుకు మాత్రం 2 వచనాలు మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం ఆయన రాస్తున్న సమయానికి చాలా అనుభవం ఉంది. ఈ ప్రసంగి గ్రంథం రాస్తున్న సమయానికి ఆయన అంటున్నాడు, యవ్వనుడా, నీ జీవితకాలం ముందు నీకు ఏది సంతోషంగా ఉంటే అది చెయ్యి. నీకు చూడాలనిపిస్తుందా? చూసే. నీకు చెయ్యాలనిపిస్తుందా? చెయ్యి. నీకు తిరగాలనిపిస్తుందా? తిరుగు. నీకు తాగాలనిపిస్తుందా? తాగు. తర్వాత దొల్లేయాలనిపిస్తుందా? దొల్లే. నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. బట్ కండిషన్స్ అప్లై అవుతాయి. ఏమున్నాయి? నీకు ఎలా చేయాలనిపిస్తే నీ దృష్టికి అలా చేయి, కానీ షరతులు వర్తిస్తాయి. ఏమి షరతులు వర్తిస్తాయి ప్రభు అంటే, ఒకరోజు జీవితం ఉంది, ఆ జీవితంలో నీ కళ్ళు ఇచ్చానురా, ఆ కళ్ళుతో ఏం చేస్తావురా అని అడిగే ఒక జడ్జిమెంట్ డే ఉంది. నీకు కాళ్ళు ఇచ్చానురా, ఆ కాళ్ళతో నువ్వు ఎక్కడెక్కడ పరిగెట్టావురా అని నీ కాళ్ళు ఎరగొట్టి ఒక జడ్జిమెంట్ ఉంది. నీకు జీవితాన్ని ఇచ్చానురా, నీ జీవితాన్ని బురదలో పందిలా నువ్వు ఎక్కడెక్కడ పులిమావరా అని కూడా అడుగుతాడు ఆయన. ఆయన మానవుల కోసం చెబుతూ నీకు ఏది చేయాలనిపితే చేయి, దేవుడేమో అడ్డగించడు. నువ్వు తప్పుడు దృశ్యాలు చూస్తున్నావా? ఏం చూడొద్దంట, చూడు, కానీ ఒక రోజు ఉంది. నువ్వు తప్పుడు తరహా లేదా పనికిమాల పనులు చేస్తూ తాగుళ్ళు తందనాలు చేస్తున్నావా? తాగు, ఇప్పుడేమండో నీ సీసాను కూడా అడ్డగించడు ఆయన. తాగు, కానీ ఒకరోజు తాగని నిన్ను తాట తీయడానికి జడ్జిమెంట్ పెడతాడు. అంటే ఒక జడ్జిమెంట్ డే ఉందని, దాన్ని ప్రతి మానవుడు జ్ఞాపకం చేసుకోవాలని, అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు జీవితాన్ని తఫాలుగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలని ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ఏదన్నా ఒక వాక్యాన్ని చదివితే ఆ రచయిత ఎందుకు రాశాడో మనకు తెలియాలి. ఆ రాస్తున్నప్పుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడో తెలియాలి. ఇదేమీ తెలియకుండా తగునమ్మా అని చదివితే గుడ్డెద్దట, చెప్పండి, చేయలేబడిందట. దానికి చాలా ఆకలేస్తుంది కానీ తినడం చేత కాదు. దానికి తినడం ఎందుకు చేత కావట్లేదు? అది గుడ్డిది. బంగారం లాంటి వాక్యాలున్నా మన బతుకులు ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నాం? గుడ్డోల్లా బతుకుతున్నాం. ఈ వాక్యాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియట్లేదు, ఎలా నేర్చుకోవాలో తెలియట్లేదు, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు. ఎందుకంటే సందర్భానుసారంగా చదవట్లేదు. సీజనల్గా వాక్యాలు అలవాటు చేసుకున్నాం. 127వ కీర్తన చదవాలనుకోండి, ఎవరో ఒక గిల్లు అయినా కట్టాలి, పిల్లలైనా పుట్టాలి, లేకపోతే చదవరు.
90వ కీర్తన చదవాలనుకోండి చెప్పండి, చచ్చిపోవాలి ఎవడో ఒకడు, లేదా చదవరు. 128వ కీర్తన అనుకోండి, ఒక ఫ్యామిలీ ఈవెంట్ చదవాలి, అప్పుడు కానీ ఆ 128వ కీర్తన చదవరు. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం చదవాలనుకోండి, ఇలాంటి ఏదికేసి ఇద్దరు నా కుర్చీలో కూర్చోబెట్టి ఒక పాస్టర్ గారు ఇక్కడ నిలబెడితే కానీ ఆ ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం చదవరు, అది పెళ్ళి. నడుతుంది. ఇలా సీజనల్గా చదివితే ఎలా అర్థమవుద్ది? బైబిల్కి ఒక సందర్భం ఉంది, ప్రతి వాక్యానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర వెలుగులోంటి నువ్వు చదివితేనే ఆ వాక్యం నీకు అర్థమవుతుంది. అదేది చూడకుండా ఎలా పడితే అలా వాక్యాన్ని చదివితే నీకు ఎలాగ అర్థమవుద్ది? చాలామంది వచ్చి దైవజనులతో అంటారు, దేవుడు నాతో మాట్లాడతలేదు. ఎలా మాట్లాడతాడు? ఆకాశం నుంచి ఆకాశం ఎలా ఇడిపోయి కుమారుడా అని పిలుస్తాడు అనుకుంటున్నావా? దేవుడు నాతో ఎలా మాట్లాడతాడంటే బీరువా సాటి నుంచి మెల్లన స్వరం వస్తుంది అనుకుంటున్నావా? ఎలా మాట్లాడతాడు? వాక్యంలోంచి మాట్లాడతాడు ఆయన. వాక్యాన్ని చదివితే మాట్లాడతాడు. ఇప్పుడు నీకు సెపరేట్ వాయిస్ కదా, ఇదిగో ఈ వాక్యాన్ని చదివితే నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఈ రాత్రి వినగలిగే చెవి నీకున్న ఈ వాక్యంలో నుంచి నీతోనే మాట్లాడతాడు. ప్రత్యేకించి ఎలా మాట్లాడతాడు? ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చెబుతున్నాడు జీవితం అనేది ఒకటి ఉంది. ఆ జీవితంలో నీకు నచ్చిందల్లా తిరుగు, నీకు ఏది చేయాలనిపిస్తుందో చెయ్యి, నీకు ఎంత మాట్లాడాలనిపిస్తుందో మాట్లాడు, నీకు ఏది చూడాలనిపిస్తుందో చూడు, నువ్వు ఎవరెవరు కూర్చి ఎలా ఎలా ఊహించుకుంటావు ఊహించుకో, నువ్వు వెన్నైనా చెయ్యి. కానీ వన్ డే జడ్జిమెంట్ ఉంది, గుర్తుపెట్టుకో. ఒకరోజు తీర్పు ఉంటుంది. అది ఈ లోక తీర్పులు కాదు, ఈ చట్టాలు కాదు, మొత్తం ప్రజలందరినీ కోట్ల మంది మనుషుల మీద తీర్పు తీర్చబోయే దేవుని యొక్క జడ్జిమెంట్ ఉంది. దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. చెబుతూ కిందకి అంటున్నాడు చూడండి, లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవు గనక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనము. ఏంటట? లేత వయసును నడిప్రాయం. అడుగుతున్నాను, జీవితానికి లేత వయసే నడిప్రాయం ఉందా? ఇంకేమీ లేవా? జీవితం ఎన్ని భాగాలండి? మిమ్మల్ని అడుగుతున్నాను, జీవితం ఎన్ని భాగాలు? సుమారు 4 భాగాలు. 4 భాగాలు జీవితంలో ఉంటే అందులో 2 భాగాలు ఎత్తుతున్నాడు. ఒకటి లేత వయసు, నడిప్రాయం. జీవితం 4 భాగాలు ఉంటే ఈ 2 భాగాలను ఎందుకు ఎత్తుతున్నాడు? 1 బాల్యము, 2 యవ్వనము, 3 నడిప్రాయము, 4 వృద్ధాప్యము. మరలా బాల్యము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యము. జీవితంలో ఏమీ చేయలేని 2 దశలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? బాల్యము, చెప్పండి, వృద్ధాప్యము. జీవితంలో ఏదైనా చేయగలిగే 2 దశలు ఏంటి చెప్పండి? యవ్వనము, నడిప్రాయం. జీవితం ఎలా నడుస్తుంది? టూకీగా 2 అవుట్లైన్స్. ఎలా నడుస్తుంది అంటే, పిల్లలు పుడతారు. పుట్టినప్పుడు వాళ్ళ జీవితం ఎంత బాగుంటుందండి? అద్రిపోతాల జీవితం. వాళ్ళ బాలురుగా పసిపిల్లలుగా ఉన్నప్పుడు రాయల్ లైఫ్ వాళ్ళది. వాళ్ళు టాయిలెట్ పోస్తారు. వాళ్ళు టాయిలెట్ పోసినప్పుడు వాళ్ళ టాయిలెట్ వాళ్ళు కడుక్కుంటారా? మనం కడుగుతాం. వాళ్ళ డైపర్లు వాళ్ళు మార్చుకుంటారా? మనం మారుస్తాం. వాళ్ళకి ఆకలి వేస్తుందని వాళ్ళు చెప్తారా? మనం టైం చూసుకుని తినిపిస్తాం. వాళ్ళ స్నానాలు చేస్తారా? మనమే స్నానాలు చేయిస్తాం. వాళ్ళకి ఎంత సాగుద్దంటే రాజుగారికి ఎంత సాగుద్దో చెప్పండి, అంత సాగుద్ది వాళ్ళకి. అందుకే నచ్చినప్పుడు తింటారు, నచ్చినట్టు ఆడుకుంటారు, నచ్చినప్పుడు పడుకుంటారు, నచ్చినట్టు తిరుగుతారు, నచ్చినట్టు అరుస్తారు. వాళ్ళని ఏమంటాం? వాళ్ళు రాజు లైఫ్ అది. బాల్యం దాటి అలాగా కొంచెం బాలరెక్కల నుంచి మాటలు వస్తాయి. ఆ మాటలు మాట్లాడుతుండగా అదో రకమైన తిక్కల మాటలు మాట్లాడుతుంటారు. ఏమంటాడు? నానోయ్ అన్నాడట. ఏరా అన్నాడట. ఇదిగో నాకు ఆ విమానం కొని అన్నాడట. విమానం కొనగలడు వాళ్ళ బాబు? వాళ్ళ బాబు ఏం సంపాదిస్తున్నాడు? కూలి పని చేస్తున్నాడా? వ్యాపారం చేస్తున్నాడా? వాడికి అవన్నీ అనవసరం. నువ్వు విమానం కొనకపోతే రోడ్డు మీద పడి దొలుతానంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆ విమానం కొనలేడు కానీ ఒక ప్లాస్టిక్ విమానం కొని ఇస్తాడు. ఇలాంటి గొంతమ్మ కోరికలన్నీ కోడతారు. కొనబడిందల్లా కొనమంటాడు. అది కావాలంటాడు, ఇది కావాలంటాడు, అది కావాలంటాడు. ప్రతీది ఏదోలాగా వాళ్ళ నాన్నడికి ఏదోలాగా ఆనందింపజేస్తాడు. లైఫ్ అలా నడుస్తుంది. బాలురెక్కను దాటుతాడు, యవ్వన ప్రాయంలో అడుగులు వేస్తాడు. ఆ యవ్వన ప్రాయంలో అడుగులు వేసిన తర్వాత వాడు చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పండి? ఎక్కడి నుంచి మాట వినరు. యవ్వన ప్రాయం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే ఈ 10th వస్తారు చూసారా?
లేదా 9th 10th ఉంటుంది చూసారా, అక్కడి నుంచి యవ్వనంలోకి వస్తారు. 13, 14, 16, 17, 18, 19, 20 టీ అంటున్నారు చూసారా, దీన్ని టీనేజ్ అంటారు. ఈ టీనేజ్నే యవ్వన ప్రాయం అంటారు. ఆ వయసు ఎలా ఉంటుందంటే అదోలా ఉంటుంది. ఆడికి ఏదన్నా చెప్పామనుకున్నాడు అంటాడు, మాకు తెలుసులే అంటాడు. ఆవిడికి ఏదన్నా చెప్పామనుకోండి, నాకు తెలుసు అంటారు. లింగులింగం అని 10th క్లాస్ పాస్ అయిపోయి ఏమంటారు చెప్పండి, మాకు తెలుసు. వాళ్ళకో పట్టాన్న ఆ వయసులో ఏమని చెప్తే ఎక్కుతుందా? వాళ్ళకి సెపరేట్ ఇమేజ్ ఉంటుంది. అందుకే చూడండి, వాళ్ళు నడిచే నడక వేరుగా ఉంటుంది, వాళ్ళు కట్టుకునే బట్టలు వేరుగా ఉంటాయి, వాళ్ళ సెలక్షన్స్ వేరుగా ఉంటాయి. మగాళ్ళు అయితే సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటారు, ఆడోళ్ళు అయితే జబ్బలు కనబడే వేసుకుంటారు, నడుతున్నారు. ఎందుకు ఆ వయసులో అంటే ఇది పద్ధతి కాదు, ఇలా వద్దని అడిగితే వాళ్ళకి బుర్రకు ఎక్కదు. ఎందుకంటే ఆ టైంలో అందరూ వాళ్ళని చూడాలనుకునే ఏజ్ అది. అందుకే ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం అందరం చొక్కా వేలేసుకుంటే ఆడెక్కడ సకానికి బత్తాలు ఇప్పేసి ఇలా పైకి ఎగరేస్తాడు, ప్యాంట్ ఇలా జారిపోతుంటుంది కనుక వెనకాల. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే అది సెపరేట్ వాడికి. మనం సొక్క వేలేస్తాడు, తిరగేసేస్తాడు, ఆడు ప్యాంటు మీద ప్యాంట్ వేస్తాడు, లేదా ప్యాంటు తిరగేసేస్తాడు. ఇంకా అనకూడదు, ఈ మధ్య ఇన్నర్స్ కూడా బయటకు కనబడుతున్నాయి. ఏంటి ఇదంతా అంటే అదొక ఫ్యాషన్ ఇప్పుడు. అందుకే వాళ్ళు బైక్ తోలుతున్నప్పుడు కూడా ఎలా తోలుతారు చెప్పిన, అలా తిప్పుతుంటారు, ఇలా తిప్పుతుంటారు, ఇలా తిప్పుతుంటారు. ఎందుకంటే ఈదులో అందరూ అనుకోవాలన్నమాట. ఏమని అనుకోవాలంటే, ఆడు ఎవడండి ఇంత బాగా తోలుతున్నాడు, హీరో పుట్టాడు మన ఊర్లో అనుకుంటాడు ఆడు ఆ వయసుకి. కానీ ఆ హీరో అనుకోడు, ఎవడ ఈ సన్నాసి ఎదవా ఇలా తోలుతున్నాడు ఈదులో అనుకుంటారు. ఆ మొక్క ఆడికి అర్థమవుదు. ఆడు తిరుగుతున్న తిరుగుల్లో ఆ లైఫ్ అలా నడుస్తుంది. ఆ టీనేజ్ 21 వరకు నడుస్తుంది. ఈ నడుస్తున్నప్పుడు చదువుకునే వయసు అది. చదువుకునే టైంలో చదువుకోవాలి. చదువుకునే టైంలో సన్నాసి పనులు చేస్తే, ఈ మాట నేను అంటున్నాను ఏమనుకోకండి, కాగితాలు ఎత్తుకోవడం కూడా పనికిరారు. ఆ టైంలో వాళ్ళకి ఎక్కుతుందా? ఎక్కదు. లింగులింగం అని ఇంటర్మీడియట్లోకి వచ్చేలాగా అన్నారంట, డాడీ మమ్మీ మీకు విషయం చెప్పాలి. ఏడ్రా అని అడిగారు. సబ్జెక్టుల కోసం కాదు, భవిష్యత్తులో నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను టార్గెట్ పెట్టుకున్నాను, కనీసం గ్రూప్ 2 అయినా కొడతానని కాదు. మరి ఏం మాట్లాడతారంటే, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, నేను ఒక అమ్మాయిని ప్రగాఢంగా ప్రేమిస్తున్నానంట. ప్రగాఢంగా. అంత ప్రగాఢంగా ఎక్కడ ప్రేమిస్తున్నాడు? ఆ 3 ఉంది అన్నాడంట. ఎవర్రా? ఆ పాసిపుల్దా అన్నాడు. అలా అనకండి, నా ప్రేమను గౌరవించాను. అది కాదు, నీకు అప్పుడే పెళ్ళికి వెళ్ళేటరా, చదువు సంజయ్ లేకుండా పనికి మాలోడు అది ఇది అంటే అలా అనకండి. మరి అది మాకే నచ్చలేదు, నీకెళ్ళి నచ్చిందని అడిగితే, మీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడండి. ఇలాంటి భారీ డైలాగులని చెప్పి లైఫ్ నడుస్తుంది. ఇంటర్మీడియట్ దాడుతుంది. ఇంటర్మీడియట్లో సబ్జెక్టులు అవ్వవు. ఇప్పుడు సబ్జెక్టు లేదు, టాలెంట్ లేదు. ఎందుకు చెప్తున్నాను ఏమంటే, సొలొమోన్ గారు చెప్పిన సంగతి చెప్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టు లేదు, టాలెంట్ లేదు, సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? వయసు పెరుగుద్ది, వయసు ముదురుద్ది, తోటోలు ఏదో ఒక పనో చదువు అవుతుంది, వీడికి మాత్రం ఏమీ అవ్వదు. ఇంటి దగ్గర కూర్చుని అమ్మా బావుల కష్టాన్ని తింటాడు. 25 ఏళ్ళు దాటుతుంది, 25 ఏళ్ళు దాటి 30 ఏళ్ళు దగ్గర పడుతుంది. చుట్టాలకి ఇక ప్రపంచంలో ఏ వార్తలు లేనట్టు మన ఇంటికి వచ్చి అడుగుతారు. ఆ వార్త ఏంటంటే, ఊళ్ళో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, చెప్పండి మీ బకాయికి పెళ్ళి అవదా అని అడుగుతారు. ఎందుకు అవుద్ది? బాబు ఏమి ఎరగదీసాడని సంబంధాలు వస్తాయి. ఆడికి డిగ్రీయా? నహి జిందగీ లేదు. ఆడికి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఆడికి డిగ్రీ లేదు, ఏమీ లేదు, టాలెంట్ లేదు, రూపాయి లేదు. ఈ గాలి ఎదవకి సంబంధాలు ఎలా వస్తాయి? గంతకు తగ్గ బొంత అన్నట్టు ఈ గాలికి ఏదో సుడిగాలి తగులుతుంది. ఆ సుడిగాలికి ఈ గాలికి పెళ్లి చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఈదురుగాలిలే మొత్తం మీద పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసి అడుగుతున్నాను, ఈడే ఇంటికి బరువు. ఇప్పుడు ఆ పిల్ల వచ్చింది, ఆ పిల్లకు కూడా ఈడు పోషించాలి. ఇప్పుడు ఈడు వాడు కలిసి ఆ కుటుంబం పెద్దోళ్ళ మీద ఆధారపడతారు. వీళ్ళకి వయసులు ముదురుతాయి, వాళ్ళకి వయసులు తగ్గుతాయి. వీళ్ళ కండరాలు ముదురుతాయి, వాళ్ళ కండరాల సత్తు పోతుంది. ఈడికి గడ్డం ముదురుతుంది, వాళ్ళ నాన్న గడ్డం మెరుస్తుంది. ఈడికి నోరు పెద్దదవుద్ది, వాళ్ళ నాన్న నోరు పవర్ తగ్గిపోతుంది. ఇలా రోజులు మారిపోతాయి, వాళ్ళ నాన్న రోజులు తగ్గిపోతాయి. అలా తింటూ కూర్చుంటే, మళ్ళీ అడుగుతున్నాను, తింటూ కూర్చుంటే పెద్దలు అన్నారు, కొండలైనా కరిగిపోతాయి. అమ్మ నాన్నకి ఎప్పుడైతే వయసు అయిపోతుందో
అమ్మ నాన్నకి ఎప్పుడైతే వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైన సంగతి ఒకటి అర్థమవుద్ది. టకాటకమని ఇద్దరు పిల్లలు పుడతారు. ఆ ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు నర్సు గారు కంగ్రాచులేషన్ చెప్తారు. కంగ్రాచులేషన్స్ అండి అని. ఆ కంగ్రాచులేషన్స్ ఆడు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఆడికి తెలదు. ఇప్పుడు మీరు తండ్రి అయిపోయారంటారు. ఎలాగైపోయాడు తెలదు, అయిపోయాడు. ఇప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ని వాళ్ళు తెలదు. ఇది అందరూ అప్పటి వరకు ఎలా చేస్తారు, వీడు కూడా అలా చేస్తాడు. యాహూ అంటాడు, అది అంటాడు, లడ్డూలు పెడతారు, స్వీట్లు పెడతారు. సరే, నీకు ఒక కందిరేగ పుట్టిందిగా, ఆ కందిరేగ పుట్టాడు కుదురుండు. ఆ ప్లగ్లో ఎలెట్టి ఈ ప్లగ్లో ఎలెట్టి అలా తిరిగి ఇలా తిరిగితే ఆడికి నువ్వు వార్నింగ్లు ఇస్తావు ఫాదర్గా. రేయ్ కూర్చో, రేయ్ హలో, రేయ్ హలో. ఆడెండో, ఎందుకంటే నువ్వు డినేడిస్తే చెప్పండి ఆడెంటాడు. ఆడెండో అలా తిరుగుతాడు, ఇలా తిరుగుతాడు, అలా తిరుగుతాడు, ఇలా రైట్ అంటాడు. ఆడెండో ఒక మాట్లాడుతాడు, ఏ అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు, నోరు మైక్, నా మాటేనంటే ఆడు తిరగదు అంటాడు. నీ మాట ఎందుకైనా వినాలరా అంటాడు. నీ మాట ఎందుకైనా వినాలే, అది ఎందుకు వినాలంటాడు. మీ నాన్న నేను అంటే అంటాడు. ఇంక లేదు ఇంకా ఆన్సర్. అంటే ఏంటి, ఇంకా నానంటే అంటే ఇంకేమని చెప్తాడండి, ఇంకా అంటే అంటాడు, మొత్తం మీద అయిపోద్ది. అలా చెప్తాడు, ఎలా చెప్తాడు. ఆడికి ఎన్నో చెప్పే ప్రయత్నం, ఆడు బుర్రకెక్కదు. ఎందుకు చెప్పునా, నువ్వు కొడుకుగా ఎలా ఉండాలి నీకు తెలియలేనప్పుడు, నీకు కొడుకు పుట్టినప్పుడు నీ కొడుకు నువ్వేం చెబుతావు. నువ్వు కూతురుగా ఎలా ఉండాలి నువ్వు సరిగ్గా ఉండలేనప్పుడు నీ కూతురు పుడితే నీ కూతురికి నువ్వేం చెబుతావు. మీరు బిడ్డలుగా ఎలా ఉండాలో తెలియకుండా ఇప్పుడు మీ బిడ్డలు పుడితే మీ బిడ్డలకు మీరు ఏం చెప్తారు. ఏం చెప్పలేరు. మీ తలకాయ మీ ఎంటీ మైండ్తో ఏమీ చెప్పలేరు. జీవితం అలా నడిచిపోద్ది. ఇప్పుడు 3 జీవితాలు జీవితం మీద ఆధారపడ్డాయి. ఇప్పుడు అమ్మ నాన్నకి వయసు అయిపోయింది, నేను నమ్ముకున్న భార్య ఉంది, ఇప్పుడు 2-3 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు కుటుంబం అంతా నీ మీద ఆధారపడుతుంది. ఇప్పటి వరకు బుర్రకెక్క నీకు జీవితం పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలు నేర్చుకునే సమయానికి యవ్వన వయసు, లేత వయసు దాటి నడిప్రాయానికి వచ్చేస్తాం. ఈ నడిప్రాయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు సంపాదన మొదలెడతాం. ఆ రూపాయి దాస్తాం, ఈ రూపాయి చేస్తాం, ఆ వ్యాపారం చేస్తాం, ఈ వ్యాపారం చేస్తాం. నెత్తి మీద 10, ఈ నెత్తి మీద 10, రూపాయి పోగేస్తే కొత్త కొత్త స్లోగన్స్ వినబడతాయి సొసైటీలో. ఏమనంటే కాస్త ఓపుకుండగానే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. 4 రాళ్ళు ఏంటి, చాలా రాళ్ళు వేయడానికి పరిగెడతాం. అలా పరిగెడతాం, ఇలా పరిగెడతాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, రూపాయి సంపాదిస్తాం. కానీ విషయం ఏంటంటే ఒకటి మర్చిపోతాం. సంపాదిస్తున్నాం అనుకుంటాం కానీ నడిప్రాయం కూడా చూస్తుండగా అయిపోతుంది. అంటే తెలియకుండా జీవితం ఏమవుతుంది, తెలియకుండా బాల దశ అయిపోయింది, తెలియకుండా యవన దశ అయిపోయింది. ఇప్పుడు సంపాదన మాయలో నడిప్రాయం అయిపోయింది. ఇప్పుడు అలా పరిగెట్టి జీవితం ఒక దిక్కున కూర్చుంటుంది. అది వద్దన్నా ఇష్టం లేకుండా వచ్చిన కూర్చునే జీవితమే వృద్ధాప్యానికి వచ్చి కూర్చుంటుంది. ఆ జీవితం బాగుంటుందంటే ఏం బాగుంటుంది, సంపాదించాం, కొడుకులు అన్నాం, కూతుర్లు అన్నాం, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నాం, వారి పురుళ్ళు అన్నాం, అదన్నాం, ఇదన్నాం. ఇంత చక్కబెట్టి ఇప్పుడు లోపల పెడితే, ఇంత చక్కబెట్టి వాళ్ళు లోపల పెట్టిన తర్వాత ఇప్పుడు అంతా ఏం చేస్తామంటే ఇప్పుడు మన బాడీకి బంపర్ ఆఫర్లు వస్తాయి. బంపర్ ఆఫర్లు ఏంటి, షుగర్లు, బీపీలు, అల్సర్లు, తినదరకపోవడం, కళ్ళు కనబడకపోవడం, పిప్పలు బాధ, అరికాల మంటలు, చెవులు నొప్పులు, మోకాలు సలుపులు, కీళ్ళు అరిగిపోవడం, మోకాళ్ళు అరిగిపోవడం. ఇప్పుడు సంపాదించిన డబ్బులన్నీ పట్టుకెళ్ళి చెప్పండి హాస్పిటల్కి పెట్టుబడి పెడతాం. ఇప్పుడు రోజులు ఎలాంటివి వస్తాయంటే అన్నం తిని బతికే రోజులు పోతాయి, మందులు తింటే కానీ బ్రతకని రోజులు వస్తాయి. ఇలాంటి రోజుల్లో కూర్చున్నప్పుడు అప్పుడు అంటాం, దేవా ఎక్కడున్నావయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటాడు, ఎవడ్రా నువ్వు అని అడుగుతాడు. నీ బాలరికం ఏం చేస్తావు, ఇష్టం వచ్చినట్టు తిరిగావు. నీ యవన జీవితాన్ని ఏం చేస్తావు, నీ దుష్టికి ఎలా నచ్చితే అలా పరిగెట్టావు. నీ నడిప్రాయం ఏం చేస్తావు, పోగేసుకోవడానికి పరిగెట్టావు. నీ పిల్లలు పెళ్ళిళ్ళు పురుళ్ళని తిరిగావు. ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చావు. ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు, దేవా మృదువు వచ్చే వరకు ఎత్తుకుంటానన్నావుగా, నన్ను ఎత్తుకో ప్రభు అంటే తొక్కు పడేస్తానంటాడు. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని పెట్టుబడి ఎక్కడ పెట్టావు. అందుకే అడుగుతున్నాడు ఆయన, ఇదిగో లేత వయస్సు నడిప్రాయం, ఈ 2 జీవితాలు ఉండగానే కాస్త జీవితంలో ఏం చేయాలో చూడు. జీవితంలో దేవుడి కోసం చేయాలన్నా, జీవితంలో జీవితాన్ని అందంగా కట్టుకోవాలన్నా ఈ 2 అవి చూస్తుండగా అయిపోతాయి. ఆ టైంలో నీకు రకరకాల వైరాగ్యాలు వస్తాయి. నీ కన్ను లాగుతుంది, నీ హృదయం లాగుతుంది, నీకు రకరకాల ఆశలు ఉంటాయి. ఇదే జీవితం అనుకుని ఇక అది లేకపోతే ఇక జీవితం లేదని అనుకోకు. అలా అనుకుంటే నీకంత తెంగరోడు ఇంకెవడూ లేడు.
ఆ వయసులో నీకేమనిపిస్తుంది చెప్పనా? మా నాన్న బండి కొనకపోతే ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది? బండికి జీవితానికి లింక్ ఏంట్రా? ఆ వయసులో నీకేమనిపిస్తుంది తెలుసా? ఇక ఆ పిల్ల లేకపోతే నేను ఉండలేను అనుకుంటాను. నీకు నీకు తిరం లేదు ఆ మాటలకి. ఆ పిల్లోడు లేకపోతే నేను ఉండలేకపోతున్నాడు. నీకు మనస్సు అర్థం కావట్లేదు. మనోవ్యాకులం చెంది డిప్రెషన్లోకి పోయి ఇదే జీవితం అనుకోక. ఎందుకంటే సొలొమోను చాలా తెలివిగట్టున్నాడు. బాలరికంలో ఉండే ఆశలు యవ్వనానికి వచ్చేసరికి ఉండవు. యవ్వనం నుండే ఆశలు నడిప్రాయానికి వచ్చేసరికి ఉండవు. నడిప్రాయం ఉండే ఆశలు వృద్ధాప్యానికి వచ్చేసరికి ఉండవు. అంటే జీవితం అలా మారే కొలిది, వయసు పెరిగే కొలిది కోరికలు కూడా ఏమవుతాయి? మారిపోతాయి. ఎలా ఎలా మారిపోతాయి? 3వ అధ్యాయం రండి ఒకసారి. 3వ అధ్యాయం ఇదే ప్రసంగి గ్రంథం, త్వరగా 3వ అధ్యాయం ఇదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రతి దానికి జీవితంలో ఈ ఈ సూర్యుని కింద ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం క్రిందనున్న ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాటకు, రాళ్లను పారవేయుటకు, కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించి మానుటకు, ఎతుకుటకు, పోగొట్టుకోటకు, దాచుకోటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు, సమాధాన పడుటకు మొదలవచ్చును. ప్రతి దానికి సమయము కలదంటే మీకు ఏమర్థమవుతుంది? ప్రేమించే టైంలో ద్వేషం లేదు, ద్వేషించే టైంలో ప్రేమ లేదు, దాచుకునే టైంలో ఖర్చు లేదు, ఖర్చున్న టైంలో దాపరికాలు లేవు. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఒకటి ఉంటే ఒకటి లేదంటే ఈ టైంలో ఉన్నదేమో మరో టైంలో ఉండట్లేదు, మరో టైంలో ఉన్నదేమో ఈ టైంలో ఉంటుంది. అంటే దేని టైం లేని దానిదే. ఈ టైంలో ఉన్న ఇష్టాలు ఆ టైంలో ఉండవు, ఆ టైంలో ఉన్న ఇష్టాలు ఈ టైంలో ఉండవు. మీకు అర్థం లేదని అర్థమైంది నాకు. ఉదాహరణ చెప్తాను వినండి. చిన్నప్పుడు ఈ ఆడపిల్లలు చిన్న చిన్న గిన్నెలతో ఆడతారు, బొరుగులు అంటారు మన సైడ్. ఈ చిన్న చిన్న ఈ ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర చిన్న గ్యాస్ స్టవ్ ఉంటుంది, చిన్న గ్యాస్ సిలిండర్ ఉంటుంది, చిన్న గిన్నె, మళ్ళీ రైస్ గిన్నె ఒకటి, చిన్న స్పూను, మళ్ళీ ఎన్ని ఉంటాయో ఇన్ని ఉంటాయండి. ఎలా బేర్చుకుని ఆడుకుంటూ ఉంటుంటారు. అందులో మళ్ళీ కొడుగుడ్లు కూర వండేస్తుంటారు, రకరకాలు వండేస్తుంటారు. అది మళ్ళీ మనం తినమంటారు, అది ఎలా తినాలో మనకు అర్థమవుతుంది. అవన్నీ పెడుతుంటారు. ఎంత ఆటలు పిచ్చాటలు ఆడతారు ఎంత పిల్లలు ఉండి. అవి కవర్లు వేసుకుని చుట్టుకుని తలకడెట్టుకుని మరీ నిద్ర అవుతారు. ఎందుకంటే అది ఆవిడ ప్రాపర్టీలా ఫీల్ అవుతుంది, ఆస్తి. అందుకే ఆస్తిలాగా తెగ ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి. ఆ బరుకులతోనే ఆడుతూ ఉంటుంది, ఆటలతోనే ఆడుతుంటుంది, ఆ కవరట్టుకునే తిరుగుతుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి రేపు పొద్దున్న పెద్దదైపోద్ది, ఏ పీజీ చదువుతుంది, లేదా డిగ్రీ చదువుతుంది, ఏ బీటెక్ ఏదో చదువుతుంది. ఆ అమ్మాయికి పెళ్ళిడు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాను, ఆ అమ్మాయి అత్తింటికి వెళ్ళే సమయానికి అవే బరుగులు సారిగా ఇచ్చామనుకోండి, ఏమంటుంది చెప్పండి? ఇదిగో చిన్న గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండరు, ఇదిగో ఇంకా ఇదిగో కోడిగుడ్లు కూర వండుకునే గిన్నె, ఇదిగో ఇవన్నీ పట్టుకెళ్ళంటే ఏమంటుంది చెప్పండి? నవ్వుతుంది. ఆ నానమ్మ విస్తే నవ్వుతుంది. ఎందుకే నానమ్మ ఇవేస్తున్నావంటే, చిన్నప్పుడు వీటితోనే తెగ ఆడేదానికి పిచ్చిదానిలాగా తీసుకోవంటే ఏమంటుంది? ఇప్పుడు నాకెందుకు నానమ్మ అంటుంది. ఎందుకు చెప్పనా? ఆ పిల్లే ఈ పిల్ల, ఈ పిల్లే ఆ పిల్ల, ఆ పిల్లే పెళ్లి కూతురైంది. ఇప్పుడు ఈ పిల్లకి ఆ గిన్నెలు ఎందుకు నచ్చట్లేదు? మరి చిన్నప్పుడు ఆ పిల్లేగా ఆ గిన్నెల కోసం అంత ఏడిపేడ్చేది. ఇప్పుడు అవే గిన్నెలు పట్టుకెళ్ళమంటే ఎందుకు నవ్వుతుంది? అంటే ఆ వయసులో ఉన్న ఇష్టాలు ఈ వయసులో లేవు, ఈ వయసులో ఉన్న ఇష్టాలు చెప్పండి. ఇదే చెప్తున్నాడు సొలొమోను. మీకు ఇప్పుడు ఈ వయసులో ఏదో అయిపోతుంది, ఇక అది లేకపోతే జీవితం లేదనుకోకు. ఈ పేజ్ దాటేసిన తర్వాత ఇటు వీటి కోసమా నేను ఏడ్చానని నువ్వుకే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఈ వయసులో కలుగుతున్నవి ఇదే జీవితం అనుకోకు. రేపొద్దున వయసు మళ్ళిన తర్వాత అప్పుడు ఇలాంటి తింగర పనులు ఎందుకు చేశానా అని నవ్వుతావు. సొలొమోను అదే చెప్తున్నాడు. వీటి కోసం నువ్వు ఇక ఇదవుకో, డిప్రెషన్లో గెలకు, మనోవేకంలో గెలకు. ఇప్పుడున్నది రేపు ఉండదు. నా చాలా మెసేజ్లో చెప్పింది మీకు చెప్తున్నాను వినండి. బస్సు ఎప్పుడు హైటెక్ బస్సు ఎప్పుడు ఎక్కనోడికి బస్సు ఎప్పుడు ఎక్కుదామా అని ఉంటుంది. బస్సు ఎక్కే వరకు ఎప్పుడు ఎక్కుతాను కంగారాడికి. ఆ రోజు ఊరి వెళ్తున్నాడు, కంగారు చెంది బస్సు ఎక్కుతున్నాడుగా. ఆ బస్సు ఎక్కిన తర్వాత తలపోటు బస్సులో. ఎందుకంటే డీటెయిల్గా అడగండి. బస్సు ఎక్కిన వాడికి బస్సు ఎక్కే వారికే ధరగా.
విమానం ఎక్కని వాడికి విమానం ఎక్కే వరకే సరదా, ట్రైన్ ఎక్కని వాడికి ట్రైన్ ఎక్కే వరకే సరదా. ఎక్కాక అలాగే ఇంకేం లేదు, ఎక్కేసాం ఇంకంతే. ఇది మీకు అర్థమైతే ఏదన్నా దూరంగా ఉన్నంతసేపే సరదా, దగ్గరికి వచ్చాక ఏముండదు. ఇది మీకు అర్థం లేదని నాకు అర్థమైంది, చెప్తాను వినండి. పార్కులో కూర్చుని మాటలు మాట్లాడుకుంటారు ప్రేమికులు. ఏం మాట్లాడుకుంటారంటే, లైఫ్ అంటే ఏంటి ఇప్పటివరకు నాకు అర్థం లేదు, ఇప్పుడు అర్థమైంది. నీ చెయ్యి నా చెయ్యి తాకిన తర్వాత ప్రకృతిలో వైబ్రేషన్ నాకు అర్థమవుతుంది. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, పిడుగులు పడిపోతున్నాయి, గాలిలా అనిపించట్లేదు, చలేత్తలేదు, అందరికీ ఎండాకాలంలో ఉంది, నాకు మాత్రం వానాకాలంలో ఉంది. ఇలాంటివన్నీ చెప్తాడు. ఆ చెప్తూ ఆ పిల్లకు ఒక మాట అంటాడు, ఇంకో జన్మంటూ ఉంటే ఈ జీవితం నీకే, ఒకవేళ ఏడుంటే అప్పుడు కూడా నేను నీకే, నువ్వు నాకే, అసలు ఈ ఊర్లో ఎందుకు పుట్టామంటే అంతకు పుట్టాం అని చెప్తాడు. రకరకాల జీవితాలు నడుస్తాయి. అప్పుడు ఒక మాట అంటాడు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకుండా ఉండలేను. ఎప్పుడు వరకు అంటే అమ్మాయి దగ్గరికి వచ్చే వరకే, నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాడు. ఒకరోజు ఇద్దరికి పెళ్ళి అయిపోద్ది. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ పోటుగాడు పార్కులో కూర్చొని చెప్పిన ఈడే పెళ్ళి అయిపోయాక ఏమంటాడంటే, ఇంట్లో ఉంటే నువ్వైనా ఏమన్నా తెలుసుకో, సాయంత్రం 5 బస్సు ఉంది రెడీ అయిపో అంటాడు. ఒరి ఈడేగా అంత మాట్లాడాడు, అది అప్పుడు చెప్పండి, ఇది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి. బస్సు ఎక్కని వాడికి బస్సు ఎక్కేవరకు, ఇంతకంటే డీటెయిల్గా అడగండి. బస్సు ఎక్కని వాడికి బస్సు ఎక్కేంత వరకే, ట్రైన్ ఎక్కని వాడికి ట్రైన్ ఎక్కనంత వరకే. ఏదన్నా దూరంగా ఉన్నంతసేపే, అప్పుడు నీకు దగ్గరకు వచ్చాక మళ్ళీ నీ ఇష్టాలు వేరొక ఇష్టాలుగా మారిపోతాయి, అవి వయసుని బట్టి మారిపోతాయి. ఇదే జీవితం అనుకోవద్దంటున్నాడు సూర్యుని కింద సమస్త విషయాలు చూసిన సొలొమోను. ఆయన అన్నిటినీ చూశాడంటే అన్నిటినీ చూశాడు. అందుకే రాస్తున్నాడు, ప్రతి దానికి సమయం కలదు. బాల్యం ఉన్నప్పుడు యవ్వనం ఉండదు, యవ్వనం ఉన్నప్పుడు నడిప్రాయం ఉండదు, నడిప్రాయం ఉన్నప్పుడు వృద్ధాప్యం ఉండదు. ఇవి దాటుతున్నప్పుడు జీవితాన్ని చక్కదిద్దుకోలేదో పోయిన జీవితం మళ్ళీ రమ్మన్నా రాదు, పోయిన జీవితం రమ్మన్నా రాదు. ఎందుకు ఈ ప్రసంగి గ్రంథాన్ని ఎంత నొక్కి రాస్తున్నాడంటే, ఆడికి తగిలాయి ఆ దెబ్బలు. ఎవరికి? సొలొమోను గారికి. ఆ దెబ్బలు ఆయనకి తగిలాయంటే తగిలాయి. ఎక్కడ, ఎలా? ఒక్కసారి రాజుల గ్రంథానికి రండి త్వరగా. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చిన నుండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చిన నుండి. సొలొమోను గారికి అట ఏటేటా బంగారం 1332 మణుగుల ఎత్తు, ఇదిగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరేబియా రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. బాగా వినండి, బంగారం కుప్పలు వస్తుందంట, వాడల మీద వస్తుందంట, రాజులు తెచ్చిస్తున్నారట, రాణిలు కూడా తెచ్చిస్తున్నారట. ఎందుకంటే రాజుగారికి బంగారం కొదువ లేదు. మరొక సూత్రం చెప్పనా, ఈ రాజుగారికి రాజకీయంలో కొత్త మలుపు ఎతికాడు. ఆ కొత్త మలుపు ఏంటంటే, అందరి దేశాలని అమ్మాయిపోయిందమ్మా, అందరి దేశాల యొక్క రాజుల్ని మాంగారం చేసుకున్నాడు. ఈ దేశంకి వెళ్ళినా ఆయనే ఇలా మాంగారే, ఈ దేశానికి వెళ్ళినా ఆయనే ఇలా మాంగారే, ఈ దేశానికి వెళ్ళినా ఈయన మాంగారు, అన్ని దేశాల వారు మాంగారు. అందుకే సొలొమోను కాలంలో పెద్ద యుద్ధాలు ఉండవు, ఎందుకంటే అందరూ మామీలే. సుమారు ఇన్ని దేశాల వారిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే బంగారం తెస్తున్నారు. ఎవరెవరో ఉంటుంది ఆఫ్రికన్, ఆవిడ సేవా దేశపు రాణి, అక్కడి నుంచి కూడా టన్నులు బంగారం తెచ్చిచ్చిందంట. గుండైన ఒకడు ఉంటాడు, ఈ బంగారం యాడ్డెత్తాడు గుండైన. ఆయన ఏమంటాడంటే, డబ్బులు ఊరకే ఎవరికి రావు, డబ్బులు ఊరకే ఎవరికి రావన్న సంగతి తర్వాత విషయం గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఊరకే రావన్నది ఒకవేళ నిజమో అబద్ధమో తర్వాత అయితే, నేను ఒకటి అంటున్నాను, డబ్బులు ఊరకే రావన్నది గుండైనంటే బంగారం ఊరకే వస్తుందంటే ఎవరికి చెప్పండి? సొలొమోనుకి ఊరకే ఫ్రీగా బంగారం ఊరకే వస్తే ఏం చేస్తాం? ఏం చేశాడు చెప్పనా? డాల్ చేయించాడట. డాల్ అంటే ఎవడన్నా ఇలా బాణం వేసాడు అనుకోండి, ఆ బాణం మనకు తగలకుండా ఇలా అడ్డు పెట్టుకుంటాం చూసారా, సిమెంట్ గెమైలు అలా ఉంటుంది, దాన్నే డాల్ అంటారు. ఆ డాల్ అంటే ఎంత బంగారం ఎక్కువైపోతే డాల్ చేస్తాడండి.
డాళ్ళు చేయించాడంట, మెట్లకి బంగారం పెట్టించాడట, మెట్లు మీద నడుస్తుంటే ఊత చేయలు ఉంటాయి చూసారా, వాటికి కూడా గ్రిల్స్కి వాటి బంగారం చేయించాడట. ఇంకెక్కడ బంగారం చేయించాడట కిందకి చెప్తున్నాడు చూడండి. ఆయనకి 18 వచ్చిన మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించాడట. ఆ దంతాన్ని సువర్ణం చేత పొదిగించాడట. దంతం అంటే ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ ఇలా మైకెట్టుకుని వచ్చి టపాలు మన అద్దాల బద్దలు కొట్టేసి వచ్చి మీ టూత్పేస్ట్లో ఉప్పు, మన టూత్పేస్ట్లో ఉప్పు ఉంటే ఏంటి, కారం ఉంటే ఏంటి, ఏమైనా తక్కువ అవుతే ఆవిడ కలుపుతుందా? పళ్ళకి పాస్ ఉంది అని అడుగుతున్నాను, ఉప్పు ఉందా అని అడుగుతున్నాను. ఈ దంతాలు అనగా ఈ పాచి దంతాలు అనుకోకండి. దంతాలు అంటే ఏనుగు దంత, కాస్ట్లీ దంతాలు తెప్పించి సింహాసనం అంటే అది ఎలాంటి వుడ్కి మించి వాడుతున్నాడు చూడండి. బంగారంతో దంతాలను పొదిగిస్తున్నాడట. అంటే చాలా రాయల్టీ అన్నమాట. సింహాసనం 6 మెట్లు ఉన్నాయట. సింహాసనం మీద భాగం వెనక తొట్టు గుండ్రంగా చేయించాడంటే బ్యాక్గ్రౌండ్ కూడా గోల్డ్ పెట్టించాడట. ఇడు పార్సాల ఊత చేయలు ఉన్నాయట. ఊతలకు 2 సింహములు నిలుచున్నాయట. ఇరుపక్కల 6 మెట్లు ఉన్నాయంట. 12 సింహములు నిలుచున్నాయట. అటువంటిది ఏ రాజ్యమందు చేయబడ, ఎక్కడ చూడండి గోల్డ్ గోల్డ్ గోల్డ్. ఇంకా ఎక్కువైపోయింది చూడండి. రాజైన సొలొమోను పానపాత్రలు అంటే ఆయన నీళ్లు తాగే ప్రతి పాత్ర బంగారందంట. ఇంకా లెబనోను అరణ్యము మందిరంలో ఉన్న ప్రతి పాత్ర బంగారందంట. ఆయన వాడే ప్రతి వస్తువు కూడా చెప్పండి గోల్డే వాడుతున్నాడట. మన పల్లెటూరులో మోతుబరులు ఉంటారు, వాళ్ళు డైలాగులు చెప్తారు. ఏమనంటే మా తాతలు ఆ రోజుల్లో చెప్పండి గోల్డ్ స్పూను అని చెప్తారు. ఏంటంట వాళ్ళ తాతలదట గోల్డ్ స్పూన్ అంట. మీ తాత స్పూనే గోల్డేమో. ఇక్కడ ఎక్క చెప్పండి, స్నానం చేసే డొక్కు గోల్డ్ చెప్పండి, ఆయన కూర్చునే కుర్చీ గోల్డ్, ఆయన తినే ప్లేటు గోల్డ్, ఇంకా చెప్పండి ఆయన స్నానం బకెట్ గోల్డ్, ఇంకా చెప్పండి ఆయన ఎక్కడ కూర్చున్న గోల్డ్ గోల్డ్. నువ్వు స్పూన్కి ఇంత బిల్డప్ పెట్టి ఈయన గారికి మొత్తం గోల్డ్. అంటే ఆయన దగ్గర ఎంత బంగారం ఎక్కువైపోయిందో చూడండి. ఇంత బంగారం ఉంది. ఇంకేముంది, సముద్రము ఏరాము వాడలతో కూడా తర్షీషు వాడలు రాజు కలిగి. తర్షీషు వాళ్ళు అంటే బ్రాండెడ్ బోట్స్ ఆ రోజుల్లో. తర్షీషు వాళ్ళు అంటే బ్రాండెడ్ బోట్స్. ఈ రోజుల్లో పెద్ద పెద్ద రేంజ్ రోవరు, బెంజులు, ఇంకా అంత పెద్ద కార్లు ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయల కార్లు ఉంటాయి. ఎలా బ్రాండో ఆ రోజుల్లో బ్రాండెడ్ కార్లు మాదిరి వాళ్ళు ఉండేవట. ఇవి బ్రాండెడ్ బోట్స్ ఎందుకంటే ఇవి దేశాలు తిరుగుతాయంట. దేశాలు తిరిగే బోట్లు ఇవంటే వాడ బంగారం అంటే ఊరంతా బంగారం తెస్తాయట. ఎక్కడెక్కడ తిరిగితే మన ఇండియా వరకు కూడా వచ్చాయట చరిత్ర ప్రకారం. ఆ తెచ్చినవి ఏం చేస్తున్నాయి, తర్షీషు వాడలు ఉన్నాయట. ఆ తర్షీషు వాళ్ళ ఖండాలు దాటుతాయి. అవి ఖండాలు దేశాలు దాటుతాయి. కనుకే ఒక ప్రవక్త ఉన్నాడు బైబిల్లో. ఆయన దేవుని పని ఎగ్గొట్టడానికి ఆ వాడ ఈ వాడ ఎక్కలేదు, ఏకంగా ఏ వాడెక్కాడు, తర్షీషు వాడే ఎక్కాడు. ఎందుకు, తర్షీషు వాడ ఒక్కసారి కదిలితే మళ్ళీ దేశం దాటే వరకు ఆగదని ఆ వాడ ఎక్కడ. అందుకే లాంగ్ జర్నీ చేసే వాళ్ళు అన్నమాట. అలాంటి వాడలు రాజుకున్నాయంటే మొత్తం ఖండం తిరిగి వస్తుంది. అలాంటి వాళ్ళు ఆయనకి చాలా ఉన్నాయట. వాడ నిండా ఏం తెస్తున్నాడు చూడండి. వాడల నిండా బంగారం, ఎండి, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్ళు, పెట్లు చాలా తెస్తున్నారు. అడుగుతున్నాను, రాజు కోతులు ఎందుకండి? కోతులు ఆడించుకుంటాడా చెప్పండి? రాజుగారికి కోతులు ఎందుకు, రాజుగారికి పెట్టలు ఎందుకు, రాజుగారికి నెమళ్ళు ఎందుకు, రాజుగారికి ఇంకా దినవృత్తాంతాలు ఇంటికి వెళ్ళిన చదవండి, రాజుగారికి లడ్డూలు ఎందుకు, రాజుగారు సుగంధద్రవ్యాలు తెప్పిస్తాడు. ఇవన్నీ రాజుగారికి ఎందుకు? ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఇంటర్వ్యూలు చూస్తున్నారు ఈ మధ్య. వాళ్ళకి కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇల్లు కట్టుకుని ఇల్లు ఇలా దూరం ఆ రోడ్డుకి దీనికి ఎంత స్పేస్ అవుతుందో ఈ స్పేస్లో పెద్ద గార్డెన్ వేస్తారు. ఈ గార్డెన్ వేసి ఈ పచ్చటి మైదానం వేసి విచిత్రమైన మొక్కలు వేస్తారు. ఒక్కొక్క వృక్షమే ఇలా వేసిన వృక్షమే లక్షల రూపాయలు ఉంటుంది. ఆ విచిత్రమైన వృక్షాల మధ్యలో పిచ్చుకుల్ని, కాకుల్ని, నెమల్ని, తొండల్ని, ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమున్నాయి, సోముల పిల్లి ఇంకా ఉన్నాయి కదా, రకరకాల అన్నింటినీ పెడతారు. ఇవన్నీ ఎందుకు పెడతారు అనుకున్నారు? అక్కడ గేటు తీసుకుని మనం వచ్చే సమయానికి అక్కడి నుంచి వివరించడం మొదలెడతారు మనకి. ఏమని, ఇది ఎక్కడ సిలకో తెలుసా, శ్రీలంక సిలక అని చెప్తారు. ఇదిగో ఈ తొండ ఎక్కడో తెలుసా, ఆస్ట్రేలియా నుంచి తెప్పించాం. ఈ కుక్క ఎక్కడో తెలుసా, ఫారెన్ కుక్క ఇది. దీనికి నెలకి మెయింటెనెన్స్ ఎంత, 25,000. అంటే రాజుల వింతైన జీవుల్ని పెంచడమే చెప్పండి రాయల్టీ. ఈ ట్రెండ్ తీసుకొచ్చింది ఎవరు చెప్పనా, సొలొమోన్. అందుకే పెద్ద పెద్ద ఇల్లుల్లో కుక్కల్ని చాలా రాయల్గా మేపుకుంటారు. మీరు చూడండి,
జంతువుల్ని చాలా రాయల్గా మేపుకుంటారు, తొండలని, పావుల్ని చాలా రాయల్గా. ఎందుకంటే జంతువుల్ని మెయింటైన్ చేయడం రాయల్టీ. ఇది తెలిసి చేస్తారో తెలియ చేస్తారో తెలియదు, కానీ ఒకరిని చూసి ఒకరు చేస్తారా. ఈ రాయల్టీ తీసుకొచ్చింది ఎవరంటే సొలొమోను. సొలొమోనుకి ఈ రాయల్టీ ఎక్కడదంటే ఏదైనా తోటలో ఒక ఆయనకు ఉండేది ఈ రాయల్టీ. దేవుడు ఇచ్చాడు ఎవరికి చెప్పండి? ఆదాముకి. అందుకే తోటలు పెంచడం, తోటల మధ్యలో ఇలాంటి పక్షుల్ని, జీవుల్ని పెంచడం, ఇది రాయల్టీ. ఇవన్నీ పెంచడం అంటే ఆయన జీవితం ఎలా చూడండి, బంగారంతో ఉంది, జంతువులతో ఉంది, జీవులతో బతుకుతున్నాడు, ప్యాలెస్ల మధ్య బతుకుతున్నాడు, డబ్బు ఎక్కువైపోయింది, ఆయనకి మనుషులు ఎక్కువైపోయారు, ఇంకా ఏమి ఎక్కువైపోయాయి కింద చెప్తున్నాడు చూడండి. అతని హృదయమందు దేవుడించిన జ్ఞానవాక్కులు వినుటకై లోకులందరూ ఒక్కసారి చూస్తే చాలండి. అంటే సొలొమోను సెలబ్రిటీ అయిపోయాడండి. ఏం లేదు సార్, ఒక్కసారి ఆయన చూస్తే చాలండి లైఫ్ అలా పీస్ఫుల్గా అయిపోద్ది. అంటే ఆయన మాటలు కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన నిర్ణయాలు కానీ, ఆయన జడ్జిమెంట్లు కానీ, ఆయన చూస్తుంటే అందరూ అనుకుంటున్నారట లైఫ్లో ఒక్కసారైనా సొలొమోను చూడాలనుకునే మనుషులు ఎక్కువైపోయారట. భూపతుల్లో, అధిపతుల్లో అందరూ ఆయన జ్ఞానవాక్కులు వినడానికి వచ్చారట. ఇంత ఉన్న ఆయనకి 11వ అధ్యాయం మొదటి వచనంలో 2వ మాట చూడండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనముల్లో ఇంకా అనేక మంది స్త్రీలను, పరాయి స్త్రీలను మోహించి కామతురత గలవాడే వారిని ఉంచుకొని వచ్చను. అతనికి 700 మంది రాజకుమార్తెలు భార్యలై ఉండెను, 300 మంది ఉపపత్తులు ఉండెను. అంటే ఏంటి? అఫీషియల్ హౌసెస్ ఏమో 700 అట, అన్అఫీషియల్ హౌసెస్ ఏమో చెప్పండి 300 అట. అంటే మామూలు వ్యవహారం కాదు ఇది. మీరు సొలొమోను చరిత్ర చదివి మీరు రికార్డులు బదలు కొట్టాలనుకోకండి, బాక్సులు బద్దలాచి పోతే మళ్ళీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాం పూర్తిగా వినండి. మొత్తం మీద ఎందుకు ఇంతమందిని చేసుకున్నాడంటే రాజ్య విస్తరణ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. చుట్టూ ఉన్న దేశాల యొక్క రాజుల కూతుర్ని చేసుకున్నాడట. అంటే 1000 మంది. బంగారం ఉంది, పేరుంది, మనుషులున్నారు, పక్షులున్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, 1000 మంది భార్యలు ఉన్నారు. ఎంతమంది ఉంటే 4వ వచనం అంటున్నాడు సొలొమోను వృద్ధుడైపోయినప్పుడు. ముగించేస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఏంటట? సొలొమోను వృద్ధుడైపోయినప్పుడు. అంటే ఈయనకి అన్నీ ఉన్నాయి, లెక్కలేనంత బంగారం ఉంది, చెప్పండి, లెక్కలేనంత డబ్బు ఉంది, ఇంకా లెక్కలేనంత మంది భార్యలు ఉన్నారు, ఇంకా లెక్కలేనంత మనుషులు ఉన్నాయి, ఇంకా లెక్కలేనన్ని ప్యాలెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదు చెప్పండి, వయసు లేదు. ఏమి లేదు? వయసు లేదు. ఆయనకు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు వయసు లేదు, వయసు అయిపోయింది. వయసు అయిపోయినోడి దగ్గరకు వచ్చి కేజీ బంగారం ఇస్తే అతను ఏం చేసుకుంటాడు చెప్పండి? నెత్తికేసి కొట్టుకుంటాడు. ఏం చేసుకుంటాడు? వయసు అయిపోయినోడి దగ్గరకు వచ్చి ఇదిగో ప్యారడైజ్ బిర్యానీ తెచ్చాను తాత తినంటే ఏమంటాడు? ఎందుకురా, తింటే పోతాను ఈరోజే అంటాడు. వయసు అయిపోయినోడికి బంగారం మీద ఉండదు, వయసు అయిపోయినోడికి ఆహారం మీద ఉండదు, వయసు అయిపోయినోడికి ఆశల మీద ఉండదు, వయసు అయిపోయినోడికి ఏమీ ఉండదు. వయసు అయిపోయిన వాళ్ళు ఏం కోరుకుంటారు? ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుందంట. వయసు అయిపోయిన వాళ్ళు ఏం కోరుకుంటారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. సొలొమోను గారు వృద్ధుడైపోయాడట. అయిపోతే ఏమైంది? అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పివేయగా. ఒకప్పుడు సొలొమోను చెబితే అందరూ విన్నారు, ఇప్పుడు సొలొమోను భార్యలు చెబుతుంటే ఎవరు వింటున్నారు చెప్పండి? సొలొమోను వింటున్నాడు. ఎందుకు? వయసు అయిపోయింది. అదే చెప్తున్నాడు సొలొమోను గారి ఎక్స్పీరియన్స్. ఇదిగో కొన్ని దశలు ఉంటాయి, బాల్యము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యము. ఈ 3 దశలు దాటిపోయి 4వ దశలోకి వచ్చామో మన మాట వినే రోజులు పోతాయి, అందరి మాట మనమే వినే రోజులు వస్తాయి. అప్పుడు బంగారం ఉన్న లెక్కల్లోకి రాదు, ఎండున్న లెక్కల్లోకి రాదు, జీవితం గాయాలతో మిగిలిపోతుంది. అందుకే వయసు అయిపోయిన పెద్దమ్మలు, వయసు అయిపోయిన పెదనాళ్ళు అరుగుల మీద కూర్చుని ఇలా బాధ ఏంటో తెలుసా? పెద్దోళ్ళు ఏం బాధపడకండి, మీకోసం చెప్తున్నాను. అరుగుల మీద కూర్చుని ఇలా బాధ ఏంటో తెలుసా? రేపు మనకు కూడా వస్తుంది ఈ జీవితం. గమనించండి. అరుగుల మీద కూర్చుని పోయేవాడు చెప్తారు, ఒరే ఇలా రారా మనవడా అని పిలుస్తారు. ఆయన కూర్చోబెట్టి చెప్తారు, ఇదిగో ఏమైందో తెలుసా, పెద్దోడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఎంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, మనవడికి ఎంత ఇచ్చాను, ఆడికి బంగారం ఇచ్చాను, వీడికి ఎకరం ఇచ్చాను, ఆడికి ఆ నేల ఇచ్చాను, వీళ్ళందరికి ఇన్ని ఇచ్చాను. మరి నీకు ఏమి ఇచ్చారు? చెప్పిచ్చారు. నీకు అందరికి అన్నిస్తే నీకేమిచ్చారు? రిటైర్ చేసి కూర్చోబెట్టారు అరుగు మీద. ఈ బాధ అందరికి చెప్తుంది. అందరికి అన్ని ఇచ్చావులే, బతుకులో ఎప్పుడైనా దేవునికి చిల్లు గవ్వ ఇచ్చావా?
జీవితం అంతా నానబెట్టావు, ఏం చేసావు? అందరికీ చక్కబెట్టావు, ఒక్కరు నిన్ను పట్టించుకుంటున్నారా? నీ గంజేయడానికి ఎడుతారు, నీ గుప్పడి మెతుకులు పెట్టడానికి ఎడుస్తారు. ఇప్పుడు అర్థమవుతుంది నీకు జీవితం. సొలొమోను ఈ దశలో మానవులు పడిపోకముందే ఒరేలాంటి పరిస్థితులు వస్తాయి. నీ కడుపును పుట్టిన నీ కొడుకులు నేను చూడరు, నీ కడుపును పుట్టిన నీ కూతుర్లు నేను చూడరు, నీ బంధువులు స్నేహితులు నేను పట్టించుకోరు, ఎవ్వరు నువ్వు అక్కర్రాదు. ఎందుకంటే నీ మాట ఇంకెవరు వినరు, వాళ్ళ మాట నువ్వు వినాలి. నీకు దాహం వేస్తుందంటే నీళ్ళు చుక్క కూడా టయానికి ఇవ్వరు. సొలొమోనుకి బాధలు ఉన్నాయంటే బాధలు ఉన్నాయి. సొలొమోను గారికి వయసు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, వయసు అయిపోయిన తర్వాత జీవిత భాగస్వామి ఒకరోజు చచ్చిపోద్ది మనకన్నా ముందు. ఎందుకో మనతో సంసారం చేసి ఎడు తెలియదు, కానీ మనకన్నా ముందు భార్యలు చచ్చిపోతారు. ఆవిడ చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత ఈయన కూడా హాస్పిటల్లో పెడతారు. లేదా ఈయన చనిపోయే ముందు, లేదా ఆవిడ బతుకుండి ఈయన చనిపోతున్నాడు అనుకోండి. కొంతమంది మగోళ్ళు ముందు చచ్చిపోతారు. డాక్టర్ గారు చెప్పేస్తారు, ఒక్కడో వచ్చావా ఎవరినైనా తీసుకొచ్చావా అని. ఆ మాటే చెబుతుంది పరిమళం. చెప్పండి, త్వరలో పోతానని. మా మనవడు వచ్చాడండి. ఎక్కడున్నాడు? వరండాలో ఉన్నాడండి. లోపలికి పిలవండి, మీరు లోపల ఉండండి, తీసుకెళ్ళి మన మంచమే పడుకోబెడతారు. మనవడికి చెప్తారు ఆ వరండాలో నుంచి, మీ తాతయ్య గారు ఇంకెక్కువ రోజులు ఉండరు, ఉన్నంతకాలం ఆయనకి నచ్చినవి పెట్టండి, త్వరలోనే మీ తాతయ్య గారు పోతారు. ఈ మాట దరిద్రం కొలిది కిటికీలోంచి తాతయ్యకి వినబడుతుంది కాదు, వినబడేలా చేస్తాడు దేవుడు. అప్పుడు డిమ్ముని జ్ఞానోదయం అవుద్దేమని దేవుడు. అప్పుడు లోపలికి పడుకుని మంచం మీద అటు ఇటు దొల్లుతూ బాధపడతాడు. ఆయనకి ఎక్కువ బాధపడే బాధలు ఎవరు గుర్తొస్తారు చెప్పనా? 40 ఏళ్ళు కాపురం చేసిన భార్య గుర్తొస్తుంది, 50 ఏళ్ళు కాపురం చేసిన భార్య గుర్తొస్తుంది. బాధపడతాడు. ఏమని బాధపడతాడు? రేపో మాపో నేను చచ్చిపోతాను. కలిసి బతుకాం, కలిసి తిన్నాం, కొట్లాడుకున్నాం, బాధపడితే ఇద్దరం కలిసి బాధపడ్డాం, ఇద్దరం కలిసి ఏడ్చాం, నవ్వుకున్నాం, గుప్పిడి మెతుకులున్నా పంచుకుని తిన్నాం. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను, రేపొద్దున్న నా భార్యని ఎవడు చూస్తారో ఏంటో, నేను వెళ్ళిపోయిన తర్వాత నా భార్య గుప్పిడి మెతుకులు పెడతారో పెట్టరు, రేపొద్దున్న నా భార్య ఏమైపోతుందని ప్రతి మగాడు మంచం మీద ఆ రోజు ఏడుస్తాడు. తన భార్య తర్వాత ఎలా బతుకుతుంది. ఇది మీకు అర్థమైతే, ఒక ఆవిడ ఉంటేనే ఎంత బాధపడితే, ఇప్పుడు చెప్పండి ఈయన ఎంత బాధపడాలండి? 1000 మందిని అడుగుతున్నాను, ఎంత బాధపడాలి? అంత బాధపడ్డాడు కనుకే, ఇన్ని చూశాడు కనుకే సూర్యుని కింద ఇవన్నీ చెప్పండి వ్యర్థం అన్నాడు. జీవితంలో జీవిత భాగస్వామి ఉండదు, జీవితంలో స్నేహితులు ఉండరు, జీవితంలో బంగారం ఉండదు, జీవితంలో ఏది ఎక్కడికి రాదు, జీవితంలో ఏది మనకు కలిసి రాదు. వయసు అయిపోయిన తర్వాత మనమే పనులు మనం చేసుకోలేము. అలాంటి టైంలో మనం ఎవరికి నచ్చం. ఆ వయసు అయిపోయిన తర్వాత మనల్ని చూసేది ఎవరైనా ఉన్నారంటే నేను పుట్టించిన దేవుడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మృదుము వచ్చు వరకు ఎత్తుకునేవాడిని నేనే. నీ కూతుర్లు నీ కొడుకులు ఎత్తుకుంటారు లేదో కానీ మృదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడిని నేనే. ఆ వృద్ధాప్యంలో దేవుడు నిన్ను ఎత్తుకోవాలంటే నువ్వేం చేయాలి? బాల్యము నుండి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అదే 12వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి, ముగిద్దాం. అదే ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దుర్దినములు రాక, దుర్దినాలు అంటే చెడదినాలు కాదు, మన జీవితానికి వచ్చే దరిద్రపు దినాలు, అదే వృద్ధాప్యం. దుర్దినాలు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంగతులు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడు తెచ్చుకోవాలంట? బాల్య దినాలందే. బాల్య దినాలు తలతిక్కల పనులు చేస్తావు, యవన జీవితంలో పనికి మాలిన పనులు చేస్తావు, నడిప్రాయంలో సంపాదనను తిరిగో. కానీ ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఎప్పుడు? వయసు అయిపోయాక. ఇప్పుడు నీకు దేవుడి జ్ఞాపకం వస్తున్నాడు. మరి అప్పుడు ఇష్టం వచ్చినాడు పరిగెట్టావు, ఇష్టం వచ్చినాడు తిరిగావు, వయసు అంతా అవగొట్టావు. ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయే రోజుకు వచ్చావు.
అందుకే అంటున్నాడు, నీ బాల్య దినములందే సృష్టికర్తన స్మరణ తెచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ వయసు రమ్మన్నా రాదు. బైబిల్ చదవాలనుకునే టైంలో చదివే, ప్రార్థన చేయాలనుకున్న టైంలో చేసేయి. ఇలాంటి సభ పెట్టి 4 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటూ ఖర్చు పెట్టేయి. రేపు పొద్దున చేద్దామనుకున్నా నీకు వయసు ఉండదు. ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు 4 మాటలు వినే అవకాశం ఉన్నప్పుడు నువ్వు వినవు. రేపు పొద్దున్న వయసు అయిపోద్ది, అప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుందాం అనుకుంటావు, ఆ వయసు నీకు సహకరించదు. ఇప్పుడు కళ్ళు బాగున్నప్పుడు నువ్వు బైబిల్ చదవవు, రేపు పొద్దున్న బైబిల్ చదవాలనిపిస్తుంది, కళ్ళు కనబడవు. ఇప్పుడు వాక్యం వినబడుతున్నప్పుడు నీకు వినాలనిపించదు, రేపు పొద్దున్న వయసు అయిపోయి అందరూ బాధ పెట్టిన తర్వాత నీకు వాక్యం వినబాలనిపిస్తుంది, కానీ నీకు వినబడదు. అందుకే సృష్టికర్త చెప్తున్నాడు, కాస్త ఆరోగ్యం ఉన్నప్పుడే నా వైపు చూడరా, నీకు జీవితం ఉన్నప్పుడే నన్ను పట్టించుకోరా, నా వైపు చూడరా. ఇదంతా అని చెప్తున్నాడు. చూడండి 13 ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందల భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించుచుండవలను, మానవ కోటికి ఇదే విధి. నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సింది తెలుసా? ఈ దేవుడి కట్టలేంటో, ఆయన వాక్యాలేంటో, వాటిని ఎలా నేర్చుకోవాలో, ఎలా నడుచుకోవాలో నేర్చుకో. రేపు పొద్దున్న చస్తే పట్టికిపోయేది ఏదన్నా ఉందంటే, దేవా నీ కొరకు ఇంతకాలం బతికాను, నీ కోసం నేను ఇది చేశాను, నీ కొరకు ఇంత మంచి జరిగించాను ప్రభువా, నా నీతిని బట్టిని కాదు నీ కృపను బట్టి ఇదిగో నేను ఇది చేశానని దేవుడికి చెప్పుకుంటే అవేనంట రేపు పొద్దున మిగిలిపోయాయి. ఈ సభకు కష్టపడిన ఈ తమ్ముడు కానీ తన వెనకున్నవారు కానీ రేపు పొద్దున మీరు దేవుని దగ్గర చెప్పుకునేది ఏదైనా ఉందంటే, దేవా మా లైఫ్లో దైవికమైన కార్యాలు కొన్ని చేశాం ప్రభు అంటే రేపు పొద్దున లెక్కల్లోనికి ఈ కష్టమే వస్తుందంట. గుర్తుపెట్టుకో. ఊరి మీద తిరిగావా, ఫంక్షన్లు పెట్టావా, ఎంత ఖర్చు చేసావా, ఊరంతా ఇవన్నీ లెక్కల్లోకి రావు. దేవుని కొరకు ఏం చేసావు, బైబిల్ అయినా చదివావా, ప్రార్థనకైనా వెళతావా, సత్క్రియ ఏదన్నా జరిగిస్తావా, నీ బతుకులో దైవికమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా, చర్చికి వచ్చి కుర్చీలో కూర్చుని ఊగుతున్నావా, చర్చికి వచ్చి ఫ్యాన్ ఎక్కడుందని చూసుకుంటున్నావా, చర్చికి వచ్చి అడగలు గొడవలు అన్నీ పెట్టుకుంటున్నావా, రేపొద్దున దేవుడు అడగడనుకుంటున్నావా? ఆయన అడుగుతాడట. కిందికి చెప్తున్నాడు చూడు, గూఢమైన ప్రతి సంగతిని గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, జడ్జిమెంట్లోకి తీసుకొస్తాడట. నువ్వు యవనస్తుడివైనా, నువ్వు నడిప్రాయంలో ఉన్నవాడివైనా, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నవాడివైనా, నువ్వెవడవైనా, నువ్వు చేసే మంచి పని అయినా చెడ్డ పని అయినా ఏ పనైనా జడ్జిమెంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతాడట. నీ ఉద్దేశాలతో సహా తీసుకొచ్చి కూర్చోబెడతాడట. లేదు ప్రభువా లోకం ఎలా అనుకుంటుందో వదిలే, నువ్వేమనుకుంటున్నావో దేవుడికి తెలుసు, నువ్వు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావో తెలుసు. నీ జీవితాన్ని ఏం చేసావరా, తిరిగాను ప్రభువా, తాగాను ప్రభువా, తందనాడాను ప్రభువా, లైఫ్ అంతా వేస్ట్ చేసి పడేసాను ప్రభు అంటే దేవుడు అంటాడు, నువ్వెవడరా, నువ్వు 60 ఏళ్ళ జీవితాన్ని పాడు చేసి నువ్వెవడవో నాకు చెప్పండి, తెలియదు అంటాడు ఆయన. అందుకే జీవితంలో కాస్తంత ఓపుకుండగానే దైవికమైన కార్యాలు చెయ్యండి, కాస్త యవ్వనం ఉండగానే బైబిల్ పట్టుకుని తిరగండి, కాస్త వృద్ధాప్యం పడకముందే నడిప్రాయంలోనే దైవికమైన కార్యాల్లో మీ కష్టార్జితాన్ని ఖర్చు చేయండి. చచ్చిపోయే లోపు ఈ కార్యక్రమాలు మీరు చేస్తే మృదుము వచ్చినప్పుడు ఎత్తుకునే దేవుడు ఈ సృష్టికర్త, మర్చిపోకండి. వాళ్ళకి అంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చానంటే ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి లేదో నాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం గుర్తుపెట్టుకో, గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే మర్చిపోనన్న దేవుడు ఈయన, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని కొరకు ఏదైనా చేయండి. ఇలాంటి పిల్లలు చేస్తున్నారో ఎంకరేజ్ చేయండి. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు వయసు అయిపోయిన తండ్రులు సమానులు పెద్దవారు ఎవరైనా ఉంటే బాధపడకండి, ఎందుకంటే ఇప్పటివరకు మీకు తెలియక అయిపోయింది. ఈ రోజైనా మీరు చేయాల్సిన పని ఏంటంటే మిగిలిన ఆయుస్సు కాలానైనా కాస్త ప్రార్థన భయభక్తుల్లో గడపండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకరోజు చచ్చిపోతాం, చనిపోతాం. సావు ప్రతి దాన్ని నిశ్శబ్దం చేసేస్తుంది, ప్రతి దాన్ని కకలవికలం చేసి పడేస్తుంది, మన రంగులు మన ఊహలు ఒక్కసారిగా మార్చేస్తుంది. అది ప్రతి ఒక్కడికి మీదకి వస్తుంది. అది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ వర్ణిస్తున్నారు చూడండి. తేజస్సుకి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి చీకటి కమ్మితే ఎలా ఉంటుందో జీవితానికి కూడా ఒకరోజు చీకటి కమ్మేస్తుంది. అది కదలని దశ, అదే వృద్ధాప్యం. సూర్యచంద్రుల మీదకి చీకటి కమ్మేస్తే లోకం ఎలా చీకటి అయిపోద్దో నీకు వయసు అయిపోయినప్పుడు కూడా చీకటి కమ్మేస్తుంది నీ జీవితాన్ని. ఆ చీకటిలోకి వెళ్ళక ముందే వెలుగు ఉన్నప్పుడే నువ్వు దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యి. కిందకంటున్నాడు,
వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే, అంటే వాన కురుస్తున్నప్పుడు హాయిగా ఉంటుంది. ఆ చల్ల గాలి వేస్తున్నప్పుడు ఎన్నో ఫీలింగ్స్ వస్తాయి. ఫీలింగ్ లేడు చెప్పినా పొగోడి ఉంటే బాగుండి అనిపిస్తుంది, వేడి వేడి మసాలా టీ ఉంటే బాగుండి అనిపిస్తుంది. కొంతమంది వాన వస్తే హీరోయిన్లు అయిపోతారు. నేను చదువుకున్న టైంలో ఒక సినిమా ఉండేది. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది. ఆ పాట వచ్చిన కొత్తలో అందరూ హీరోయిన్లే. బయటకు వచ్చేసి ఆ హీరోయిన్ అంటది వర్షం పడే టైంలో బయటకు వచ్చి, ఎక్కడున్నావు ఎన్ని రోజులు అని అడిగిందంట. హిమాలయాల్లో తిరుగుతున్నావా, రావాలి కదా అందంట. మీరు వర్షం పడినప్పుడు బయటకు వచ్చి ఎక్కడున్నావు అంటే టపాలం పిడిగడిపోద్ది ఏమనుకుంటున్నారు. నీకు వర్షం పడినప్పుడు ఏం గుర్తు రావాలి చెప్పినా, వర్షం పడుతున్నప్పుడు జీవితం ఎంత హాయిగా అనిపిస్తుందో, కాస్త ఓపిక ఉన్నప్పుడు కూడా జీవితం అలా ఉంటుంది. వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ నేలలో కూర్చోగలరా? వయసు అయిపోయినప్పుడు కూడా జీవితం చిత్తడగా ఉంటుంది. అక్కడే తింటావు, అక్కడే పోస్తావు, ఆ బట్ట కూడా మార్చుకోలేవు, నీ పనులు కూడా నువ్వు చేసుకోలేవు. అలాంటి చిత్తడ జీవితం వస్తుంది. అప్పుడు దేవుని కోసం ఏం చేద్దాం అనుకుని నువ్వేమీ చేయలేవు. నీ చొక్కా కూడా నువ్వు వేసుకోలేవు, నీ పనులు కూడా నువ్వు చేసుకెళ్ళవు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, ప్రభువు చెప్పాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త చివరి అధ్యాయం. యోహాను సువార్త చివరి అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం నుండి. పేతురుతో యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనస్తుడై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళుతువి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు తాస్తావు, వేరొకటి నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోతాడు. అంటే వయసు ఉన్నప్పుడు నీకు నచ్చినప్పుడు ప్రాంతానికి అల్లా వెళ్తావు, వయసు అయిపోద్ది నీకు నచ్చిన ప్రాంతానికి తీసుకెళ్ళిపోతారు. నీ బట్టను పెట్టాలి, నువ్వు సొక్కావు కూడా సరిగ్గా వేసుకోలేవు, నీ లింగి కూడా నువ్వు సరిగ్గా కట్టుకోలేవు, నీ బట్టలు కూడా నువ్వు సరిగ్గా మార్చుకోలేవు. ఇలాంటి గొడ్డు పరిస్థితులు రాకముందే నా గొర్రెలను చెప్పండి మేపు. నా గొర్రెలు మేపడం అంటే చెయ్యి, నువ్వు రక్షణ పొందు, నువ్వు రక్షింపబడి నీవు ఇంకా రక్షణ లేని వారు ఎవరైతున్నారో, రక్షణ పొందిన వారు ఎవరైతున్నారో వాళ్ళ కొరకు ఏదో ఒక కార్యక్రమం చేయి. పెద్దోడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఎంత ఇచ్చాను, వాడికి ఎంత ఇచ్చాను కాదు, దేవునికి ఎంత ఇచ్చావు, దేవుని కొరకు ఎంత సమయాన్ని ఇచ్చావు, ఎంత ధనాన్ని ఇచ్చావు, దేవుని కొరకు నీ కష్టాన్ని ఏమి ఇచ్చావు గుర్తుపెట్టుకు. ఎందుకంటే రేపు నువ్వు చస్తే పట్టుకుపోయేవేమన్నా ఉన్నాయంటే నువ్వు దేవుని కోసం చేసిన కార్యాలే. నేను చివరిగా ముగిస్తున్నాను. ఇంత విన్న తర్వాత కొంతమందికి ఈ లెసన్ అంతా వదిలేసి ఒకటి అర్థమవుతుంది, సొలొమోనుకి 1000 మందే అని అర్థమవుతుంది. నీలాటోడు ఉంటాడనే గుర్తుపెట్టుకో. సొలొమోనుకి 1000 మంది కాదు, ఇప్పుడు నువ్వు చూడాల్సింది సొలొమోను కాదు, ఇప్పుడు నువ్వు సొలొమోను చూస్తే సీరెత్తడు గుర్తుపెట్టుకో. నువ్వు చూడాల్సింది సొలొమోను కాదు, క్రొత్త నిబంధన ఏముందంటే సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు, ఆయన పేరు నజరాయుడైన యేసుడు. ఇప్పుడు నువ్వు చూడాల్సింది సొలొమోను కాదు, ఎందుకంటే సొలొమోను కొన్ని విషయాల్లో పతనమయ్యాడు, ఈయన సొలొమోను కంటే గొప్పవాడు. ఈయన ఏం చేశాడు? ఆయన బంగారంలో తొలదూగాడు, బంగారం కన్నా గొప్పదైన సింహాసనం ఈ సొలొమోను దిగొచ్చాడు. ఆ సొలొమోను సుఖాల్లో తిరిగాడు, ఈ సొలొమోను తండ్రి చిత్తము తుదుముట్టించడానికి దాహంతో చచ్చిపోయాడు గుర్తుపెట్టుకోండి. ఆ సొలొమోను స్త్రీలలో కామతొరతను ఎదిగాడు. ఈ క్రొత్త నిబంధన సొలొమోను ప్రతి స్త్రీని అమ్మా అని పిలుస్తాడు. ఆ సొలొమోను రకరకాల సుఖాల్లో ఎదిగి ఒదిగి పనికి మాలిన విషయాలు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఈయన నా తండ్రి చిత్తము తుదముట్టించుటయే నాకు ఆహారం అన్నాడు. ఆ సొలొమోను దగ్గరికి తీర్పులు తెస్తే ఏం చేశాడో తెలుసా? ఆ సొలొమోను దగ్గరికి తీర్పులు తెస్తే ఒకరోజు తీర్పు తెచ్చారు ఇద్దరు నిద్రమోహం తల్లులు. ఇద్దరు నిద్రమోహాలే, అందులో ఒక నిద్రమోహం కాలేజ్ చంపేసిందంట వాళ్ళ బిడ్డ. మరి ఎలా నిద్రపోయింది ఏంటి నాకు అర్థమవుతుంది. ఆ బిడ్డ చచ్చిపోయాడు. నా బిడ్డ అని పోట్లాడుకుంటే ఈ జడ్జిమెంట్ ఆయన దగ్గరకు వచ్చింది. ఆ తీర్పానికి ఇస్తే ఆయన జడ్జిమెంట్ ఎలా ఇచ్చాడు? నరికేసి చెరుకో మొక్క ఇచ్చేయండి అన్నాడు. నిజమైన తల్లి ఏముంది, అయ్యో ఎలా చంపేస్తే ఎలా, ఎక్కడో దిక్కున నా బిడ్డ బతుకుంటే చాలా. దొంగ తల్లి ఏముంది, పై మొక్క నాకు ఇచ్చేయండి, కింద మొక్కలకి ఇచ్చేయండి అంత. వాళ్ళ మాటలను బట్టి చెప్పాడు, ఇವರು ఒరిజినల్, ఇప్పుడు డూప్లికేట్. ఇదే తీర్పు క్రొత్త నిబంధన సొలొమోను దగ్గర తెస్తే ఏం చేస్తారు చెప్పిన? చనిపోయిన బిడ్డని 2 మొక్కలు నరకమండు, బతుకున్న బిడ్డలని 2 మొక్కలు నరకమండు. ఈ సొలొమోను దగ్గరికి ఈ తీర్పు తెస్తే ఈ చనిపోయిన బిడ్డను కూడా బతికించేస్తాడు. ఆయనే నజరాయుడైన యేసుడు.
ఇప్పుడు నువ్వు ఫాలో అవ్వాల్సింది ఈ సొలొమోను కాదు, నువ్వు చూడాల్సింది ఈ సొలొమోను కాదు. ఈ సొలొమోను రే ఇలా ఉంటాదిరా అని ఒక పాఠం మనకు నేర్పించాడు. నేను వెళ్ళే మార్గాల్లో మీరు వెళ్ళొద్దని, నేను చూసే మార్గాలు మీరు చూడొద్దని, నేను చేసిన పనులు మీరు చెయ్యొద్దని, అలాంటివి చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుందో మనం చదివి వాటి జోలికి పోకుండా ఆయనను కాదు మీరు ఈయన చూడని చెప్పడానికి బైబిల్లో ఈ సంగతులు రాయించాడు తప్ప ఇవి చేస్తామని కాదు. కొన్నిసార్లు హెచ్ఐవి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, ఏమని ఇలా చేస్తే ఇలా పోతారని, అంతేగాని అలా చేయమని కాదు. కొన్ని ప్రమాదపు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, ఇలా వెళితే డ్రైవింగ్లో పోతారని, ఇలా ఎడమ వైపుగా వెళ్ళాలని, అలా వెళ్ళకూడదని చెప్పడానికి, అలా చేయమని కాదు. ప్రమాదాలు ఇలా జరుగుతుందని చెప్పడానికి. సొలొమోను జీవితం ఒక ప్రమాదం. ఇలాంటి ప్రమాదకరమైన విషయాలు మనం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, ఇలా ఉండకూడదు. అందుకే సొలొమోను ఏం రాశాడో తెలిసి, ఇదంతా వినిన తర్వాత దేవుడి కొరకు ఏదో ఒకటి చేయండి. సభ పెడతారో, సత్యం నేర్చుకుంటారో, మీరే ప్రకటిస్తారో, మీరే జీవిస్తారో, ఏదో ఒకటి చేస్తారో, మొత్తం మీద మీరు మాని మీరు జీవితంలో ఒక్కరినైనా మార్చండి. ఇదే రేపొద్దున దేవుడి దగ్గరికి పట్టుకుపోయేది. ఇదంతా విన్న తర్వాత మీ జీవితాలు ఏ ఏ దశల్లో ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇప్పటికే బాల్యం దాటేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే యవ్వనం దాటేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే నడిప్రాయం దాటేసిన వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఒక సగటు భారతీయుడు బతికేది 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల్లో ఎప్పటికే నీకు 30-40 అయిపోతే ఇంక లింగుమని బతికేది ఇంకెన్ని సంవత్సరాలు చెప్పు? ఇంక 20 సంవత్సరాలు బతుకుతావు. ఈ 20 సంవత్సరాలు ఏం ఎరగదిద్దామని అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం ఎరగదిద్దామని? ఇప్పటికే 30 అయిపోతే ఇంక 30, నాకు 30 దాటేసి చాలా కాలం అయింది, 4 సంవత్సరాలు ఇంక 17 వస్తే 34 సంవత్సరాల దగ్గర పడుతున్నాను. నాకే 30 దాటితే ఇంక 30, నాకన్నా పెద్ద బళ్ళు చాలా కనబడుతున్నాయి. మీరు ఏ ధైర్యంతో ఉన్నారని అడుగుతున్నాను. మీకు 40 ఉంటే ఇంక 20, మీకు 50 ఉంటే ఇంక 10, ఇప్పటికే 50 దాటి 60 మీద ఉంటే లింగుమని నెలలో ఇంకా నీకు సింత సావలేదు, పులుపు సావలేదు అంటే నిన్నేం చేయాలి? బతుకుండగా నీకు కట్ల మీద కాల్చేయాలి నేను. ఇప్పుడైనా జీవితం ఏమవుతుంది? కాదు దేవుడి కోసం ఆలోచించు. కాస్త ప్రార్థన, ఆ నోరు మార్చుకో, ఆ ప్రార్థన, ఆ నోటి మాట, ఇవన్నీ మార్చి దేవుడు అన్నాను. ఎందుకంటే ఇక వెళ్ళిపోయే టైంలో దేవుడిని పట్టుకుంటే నీ దేవుడిని జీవితాన్ని ధన్యకరంగా మారుస్తాడు. అందుకే సొలొమోను జీవితం మనకు చెప్పాడు, లేత వయస్సు నడిప్రాయం, జీవితం ఏదైనా చేయాలనుకున్న ఇదే చేయండి. ఎందుకంటే ఈ 2 దాటిపోతే బాల్యంలోనే ఏమీ చేయలేం. చెప్పండి, వృద్ధాప్యం. ఎందుకంటే ఆ 2 దశలు మనకి చేయించుకునేవి తప్ప మనం ఎవరికి ఏమీ చేయలేం. యవనస్తులారా జాగ్రత్త, దేవుని కోసం ఏదో ఒకటి చేయండి. నడిప్రాయంలో ఉన్న పెద్దలారా జాగ్రత్త, దేవుని కోసం ఏదో ఒకటి చేయండి. వృద్ధులైన వారికి అయిపోయింది కనుక మీరు చేసేది ఏమి లేదు కనుక దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరుచును గాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవితం యొక్క పరమార్థం తండ్రి ఎన్నిసార్లు మేము మాట్లాడుకున్నా, ప్రసంగి రాసిన విధానం తండ్రి చాలా గొప్పది. మేధావులు అన్నవారు పుట్టకముందే మానవ జీవితం యొక్క దశల వారి ఉద్ధాంతాన్ని మేము చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం తండ్రి. ఇది వాస్తవం. మాకు నచ్చినా నచ్చకపోయినా మా వయసు మాతో ఉండదు, మాకు నచ్చినా నచ్చకపోయినా మా ఆశలు మాతో ఉండవు, చూస్తుండగా గతించిపోతాం. ఇప్పుడున్న ఆలోచనలు రేపున్న ఆలోచనలు తండ్రి వయసు అయినప్పుడు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉరుకులు పరుగులు జీవితంలో పరిగెడుతూ మీ ఎదుట ఒక రోజు నిలబడాలన్న సంగతి మేము మర్చిపోతే మాకంత అమాయకులు ఉండరు తండ్రి. మాకు నచ్చిందల్లా చేస్తూ అన్నిందల్లా తండ్రి జరిగిస్తూ ఉంటే రేపొద్దున మీరు అడగరన్న ధైర్యం మాకు ఎలా వస్తుంది తండ్రి? మాయలో పడిపోయి జీవిస్తున్నాం మేము. బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి. ఈ మాటలు ఎవరినైతే తాకాయో తండ్రి వారందరినీ మార్చండి. ఈ సభను జరిగించిన తమ్ముడిని, వారి కుటుంబాన్ని, ఆయనకి సహకరించిన ప్రతి ఒక్క యవనస్తున్న తండ్రి కాచి కాపాడండి. నడిపిస్తున్న అధ్యక్షుల వారిని, ఈ పరిసర ప్రాంతాల్లో సేవం చేస్తున్న ప్రతి దైవజన్ని ఆశీర్వదించండి. ఎవరైతే ఈ వాక్యానికి స్పందించారో ఈ స్థానిక సంఘాలకు తండ్రి ఆ వ్యక్తులను చేర్చండి. తండ్రి విత్తిన ఈ వాక్యం వృధాగా పోక ఒక్కరినైనా మారుస్తారని కోరుతూ నా ముందు మాట్లాడిన తమ్ముడిని, తన ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని, మమ్మలను, మా పరిచర్ని తండ్రి ప్రతిదీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని సతులుగా భావించి తండ్రి ఎవరైనా తండ్రి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.